నువ్వు అంటే అమ్మాయివా అబ్బాయివా? మరి చెవు కమ్మ ఏంటి స్టైలా? ఏం చేస్తుంటావు నువ్వు? ఏం పేరు తమ్ముడు నీ పేరు? చెవుక కమ్మలు తీసేసి చేస్తాను. అది తీసేస్తావు మరి ఇప్పుడు? తీసి పడేయి. ఇంక మళ్ళీ యేసు నామంలో ఎప్పుడు నువ్వు కమ్మ పెట్టుకోకూడదు. అడగదు నువ్వు అంటే ఇంకా దులిపేసి రావాలి. సరే ఇంక తీసుకోబోక వేసిన తర్వాత. దేవుడే దీనికి సాక్షి. ఇంక నువ్వు అబ్బాయిలాగే ఉండాలి. నీ పేరేంటి? రాము. బైబిల్ ఉందా నీకు? ఇదిగో కొత్త నిబంధన మంచిగా చదువు, కీర్తనల సామెతలు. ఆయన నమ్ముకుంటే మన స్వర్గానికి వెళ్తాం. ఆయనలో రక్షణ ఉంది. ఆయన మన కోసమే ఈ భూమి మీదకి వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన బలి అయిపోయాడు. బలి అయిపోయిన తర్వాత సమాధిలో పాతి పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, మనకి నిత్య జీవం ఇస్తాడు. చదువుకోనికి బాగా అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట పేరున వందనాలు. సువార్త చేయటానికి బయలుదేరాము. మీరంతా ఓన్లీ వీడియోలు చూస్తున్నారు కానీ కనీసం ఈ పాంప్లెట్స్ ఇచ్చితే తీసుకునే వాళ్ళకి రక్షణ కలగాలని, వాళ్ళకి మంచి మారుమనసు దేవుడు దయచేయాలని ప్రార్థించండి. ఓకే, మీరు కూడా ఓన్లీ వీడియోలకి పరిమితం కాకుండా మీ పనుల్లో మీరు బిజీ అయిపోకుండా దేవుడి పనిని కూడా చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం సెలవిస్తుంది, అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అన్నది వాక్యం. అందుకని మన పనులు మనమే చూసుకోవటం పెద్ద గొప్ప కాదు, దేవుడి పని కూడా చూడటం పెద్ద గొప్ప, చేయటం పెద్ద గొప్ప, అదొక పెద్ద భాగ్యం. అందుకని దయచేసి మీ పనులు మీరే కాదు దేవుని పని కూడా చెయ్యండి. గాడ్స్ వే మిషన్ సువార్త పరిచర్య నిమిత్తం మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఏ ఊరు పెద్దయినా మీది? ఏ ఊరు? ఇదిగో బిస్కెట్ 5 రూపాయలు చిల్లర. ఇదిగో దగ్గరలో ఎక్కడన్నా చర్చికి వెళ్ళు. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు. నేను పెద్దావా వామేయటానికి రమ్మంటావా? ఇదిగో 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 దేవుడు మాటలో చదువుచుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలయ్యి. దేవుడు నిన్ను దీవించును గాక. ఇంకా మొహం కూడా కడిగినట్లేవే. ఇగో దేవుడి మాటలో పిల్లలతో చదివించుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలేవి చదివించుకో, బాగుంటది. దేవుడు నిన్ను దీవించును గాక. అమ్మా ఇగో మా దేవుడి మాటలో చదువుకుంటే బాగుంటది. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ఎర్రదాకా మొహం కడకపోతే గ్యాస్ ట్రబుల్ రాదంట. ఈ పాటికే మొహం కడుక్కొని తినాలిగా, లేదా గ్యాస్ ట్రబుల్ రాదు. ఇగో దేవుడు మాటలో పిల్లలతో చదివించుకో. సరే మంచిది. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకో. చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తావు. దేవుడు నిన్ను దీవించును గాక. ఏంటే ఈ ప్రాంతంలో ఏమన్నా పొలాలు దొరికితే అమ్మేవి? అసైన్మెంట్ సెటిల్మెంట్? అసైన్మెంట్ సెటిల్మెంట్. సెటిల్మెంట్ ఏం అడగాలి సార్? అడిగితే కానీ తెలియదు. అంత మామూలుగా రేట్ ఏమాత్రం ఉంటది? 4 కాడి నుంచి ఉంది సార్. 4 లక్షలు. రోడ్డు అమ్మటి దొరుకుతుందా? రోడ్డు ఏమిటి అయితే ఇంకొక ఎక్కువ ఉంటుంది. అంటే ఎంత ఉండొచ్చు? 6-7 ఉండొచ్చు. నీళ్లు పడతాయి? నీళ్లు పడతాయి ఒక చోట. ఎవరు
అయితే విచారణ చేస్తే తెలీదు. ఓకే, మంచిది. అయితే ఇక దేవుడి మాటలు చదువుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ, పర్లేదు. దేవుడు నిన్ను దీవించును గాక. ఏమి మరి ఆమె పేరు అంటే నాకు చదువు లేదు, అందుకోసం సార్. మళ్ళీ ఉద్దేశం అనుకోవాలి, పర్లేదు. కానీ నేను కూడా హిందూని. హిందూ గురించి కాదు, నాకు అది చదువు లేదు, నేను చదవలేను. మనకెందుకు వద్దాక పేపర్ వేస్ట్ గా చేయడం. మళ్ళీ మీరు అమ్మో నేను పేపర్ తీసేదాక ఏమన్నా తీసేసినారు అనుకుంటా, అట్ట నువ్వు తీసేసినా పర్లేదు. నేను హిందూని, 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతి గుండు చేసుకున్నా, నేను పచ్చి త్రాగుబోతుని, ఏమీ తెలియదు నాకు. ఒక దేవుడు నమ్ముకుంటున్నా, చాలా ప్రశాంతంగా ఉన్నాను. మంచిదే కానీ నాకైతే చదువు గీతలేదు. నేను దాని వండి కాదు. నో ప్రాబ్లం. దేవుడు నిన్ను దీవించును గాక. సరే సార్. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? బాగానే ఉంటారులే, ఎందుకంటే ఎవరి ఇష్టం వచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఏంటంటే ఈ లోకంలో నేనేదో సాధించాలి, నేనేదో పైకి రావాలి, అందరికంటే ఏదో మిగులుగా ఉండాలి, అందరికంటే గొప్పగా ఉండాలి అని మంచి పేర్లు, ప్రఖ్యాతలు, బిల్డింగ్స్, మంచి కార్లు, డబ్బులు బాగా సంపాదించి నేను ఏదో నిరంతరం నిలిచిపోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనం. వాక్యం ఏం సెలవిస్తుందంటే, లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించు వాడు నిరంతరము నిలుచును అని ఉంది. దేవుడి చిత్తాన్ని మనం చెయ్యాలి. ఆయన చిత్తం ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మనం జాబ్ చేస్తున్నామా, బిజినెస్ చేస్తున్నామా, లేకపోతే ఇంకేమైనా పని చేస్తున్నామా ముఖ్యం కాదు. అసలు ఆ పని చేయటం దేవుడి చిత్తమా కాదా, ఆ ఉద్యోగం చేయటం దేవుని చిత్తమా కాదా, ఆ వ్యాపారం చేయటం దేవుని చిత్తమా కాదా, ఫస్ట్ తెలుసుకొని ఆయన చిత్త ప్రకారంగా చేస్తేనే మనమంతా కూడా నిరంతరం నిలిచి ఉంటాం. దేవుని చిత్తంలో మనం ఉండాలి. ఓకే, తెలుసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఏమా మీ ఊర్లో ఏమైనా సేల్ అమ్మాయి ఉన్నాయా? అటు పోవాలన్నా, ఆ చెట్టు కాడికి పోతే రేట్లు ఏమాత్రం ఉంటాయి? ఎందుకని? మీది ఊరే కదా. 10 ఉందిలన్నా. ఇప్పుడు ఏమే దొంగతనం ఏముంది, పొలం ఉత్తుకొని పోతాడు 10 లక్షల దాకా. మీరేమైనా చదువుకున్నారా? అంతేగాని ఇవి ప్రభు మాటలు. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలుంటే చదువుకోండి. మనం బ్రతికిన రోజులు మన భార్య, పిల్లలు, ఆస్తులు, పొలాలు అన్నీ ఉంటాయి. చనిపోయిన తర్వాత రెండే ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు దేవుడు అని మనం చనిపోకముందు నమ్ముకోవాలి. నమ్ముకుంటేనే మనకు మోక్షం ఉంది. దేవుడు నిన్ను దీవించును గాక. ఏం తమ్ముడు, బాగున్నావా? గుర్తుపట్టావా? ఏంది మరి గుడ్లు కాస్తున్నావు? ఎన్ని రోజులు నుంచి చేస్తున్నావు? ఎంత ఇస్తారు? మీయేనా? మీ ఓనేనా? పాలు ఇచ్చాయనా? ఏమైనా చదువుకున్నారా మీరు? ఓకే ఓకే. ఏం చదువుకున్నావు? మ్యారీడా? అన్మ్యారీడ్? ఈ ఊరేనా మీది? ఓకే ఓకే. ఇక మంచిది. దేవుడి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన మాటలు, ఆయన ఒక కులానికి, ఒక మతానికి కాదు, సర్వమానవాళికి దేవుడు ఆయన. ఆయన మనం నమ్ముకుంటే చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. ఏదో పుడుతున్నాము, అన్ని సంపాదించుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లలకి అన్నాం. తెలుసా? థ్యాంక్ యూ. నమ్ముకున్నావా మరి దేవుడిని? బాప్టిజం తీసుకున్నావా? తీసుకున్నావా? తీసుకో, మంచిది. ఏ రోజు చివరి రోజు తెలియదు, తీసుకోవాలి. మనం ఈ లోకంలో సాధించేది ఏం లేదు, అందుకని ఆయనకి సాక్షిగా ఉండాలి. ప్రభు మన కోసమే వచ్చి మన పాపాల నిమిత్తం ఆయనే ప్రాణం పెట్టి మళ్ళీ 3వ రోజు తిరిగి లేచి వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ తొందరగా వస్తాను, మీరు అందరికీ తెలియజెప్పమని చెప్పాడు. ఆయన ఏ రోజు వస్తాడో తెలియదు, ఆ రోజున మనం వెళ్ళిపోవాలి మనం అంతా. అందుకని మీరు తెలుసుకుని బాప్టిజం తీసుకుని బాగుంటుందా? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ గేదెల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ తమ్ముడు. తమ్ముడు బాగున్నావా? గుర్తుపట్టావా? నువ్వు అంటే అమ్మాయివా, అబ్బాయివా? మరి చెవు కమ్మేంటి? స్టైలా?
ఏం చేస్తుంటావు నువ్వు? చదువుకుంటా. ఏం పేరు తమ్ముడు నీ పేరు? రాము. ఏం చదువుకుంటున్నావు? సెకండ్ ఇయర్. ఓకే. ఏంటి నీ గోల్ ఏంటి? ఏం చేద్దామని? పోలీస్ పోలీస్ అవుదాం. మరి పోలీసు అట్లా కమ్మలు పెట్టుకుంటూ అవుతారా? తీసేస్తా. మనం దేవుడు అబ్బాయిగా అమ్మాయిగా వేరువేరుగా పుట్టించాడు. మనం అబ్బాయిలం కదా, మనం ఎందుకు అమ్మాయిలు వేషం వేసుకోవాలి? అట్లా వేసుకోకూడదు, సరేనా? మనం అబ్బాయిలాగే ఉండాలి, పద్ధతిగా ఉండాలా, బాగా చదువుకోవాలా, ఇంట్లో వాళ్ళ మాటలు వినాలా, దానికి తోడు దైవత్వం కూడా కలిగి ఉండాలా. ఇవి చదువుకో, యేసుక్రీస్తు దేవుడు మాటలు అవి. క్రిస్టియన్స్. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. చర్చికి వెళ్తావా? బాప్టిజం తీసుకున్నావా? కాదయ్యా, డాడీ చనిపోయాడా? ఎన్ని రోజులు అయింది? చిన్నపిల్లలు ఉన్నప్పుడు చనిపోయాడు. ఎంతమంది మీకు పిల్లలు? మీరు ఎంతమంది? అమ్మకు 3 ఆడపిల్లలు, నేను లాస్ట్. మరి ఏం పని చేస్తుంటావు అసలు నువ్వు ఇప్పుడు? నేను చదువుకుంటున్నా. చదువే. మరి ఎట్లా మరి ఇంట్లో పోషణ? నువ్వు పెద్దోడువా ఇంట్లో? అమ్మ చూసుకుంటుంది, నేను లాస్ట్. మీ అన్నోళ్ళు ఏం చేస్తారు? అన్నలేరు, అక్కోళ్ళు. ఒక అక్క మ్యారేజ్ అయింది, ఇంకో అక్క ఉంది. మీ బావగారు ఏం చేస్తారు? బావగారు నెల్లూరు బ్లడ్ టెస్ట్ అయింది. ఓకే ఓకే. మంచి తమ్ముడు. అదిగా చేతికి అదిగా పిచ్చి అయిన రింగులు, ఆ చెవుక కమ్మలు తీసేసి గజ్జి వచ్చింది, ప్రార్థన చేయండి. చేస్తాను. అది తీసేస్తావు మరి ఇప్పుడు? తీసేస్తాను. తీసి పడేయి. ఇంక మళ్ళీ యేసు నామంలో ఎప్పుడు నువ్వు కమ్మ పెట్టుకోకూడదు. సరే. అడగదు, నువ్వు వాటిని ఇంకా దులిపేసి రావాలి. సరే, ఇంక తీసుకోబోక వేసిన తర్వాత. దేవుడే దీనికి సాక్షి. ఇంక నువ్వు అబ్బాయిలాగే ఉండాలి. నీ పేరేంటి? రాము. బైబిల్ ఉందా నీకు? ఇదిగో కొత్త నిబంధన, మంచిగా చదువు, కీర్తనల సామెతలు కూడా ఉంటాయి. సరే, ప్రార్థన చేస్తా. చిన్న కళ్ళు మూసుకో. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలోనైనా సహోదరుడితోటి మాట్లాడడం జరిగింది ప్రభా. రామును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మిమ్మల్ని నమ్ముకున్నాడు, చర్చికి వెళ్తున్నాడు, కానీ నిజమైన మారు మనసు లేదు ప్రభా. నాయన బాప్తిసం ఇంకా తీసుకోలేదు, తండ్రి చనిపోయినాడు ప్రభా. మరి 3 పిల్లలనైనా, తల్లి కష్టపడుతుంది ప్రభా. కుటుంబాన్ని మీరు ఆదరించండి ప్రభా. మంచిగా సమృద్ధిగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎప్పుడు ఏ లేమి ఏ కొదువ లేకుండా ప్రభా, ఇంట్లో సమృద్ధిగా అనేక మందికి పెట్టే భాగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. మరి నాయన సహోదరుడు ఇప్పుడే మారు మనసు పొంది ఆ పెట్టుకున్న కమ్మని తీసి యేసునామములో పడేశాడు ప్రభా. ఈ బిడ్డకి మంచి రక్షణ మీరు దయచేయండి ప్రభా. మరి నాయన చర్మ సమస్యతో బాధపడుతున్నాడు, గజ్జిలేసినాడు ప్రభా. యేసు నామములో మీరు స్వస్థపరచండి, నజరేయుడైన యేసు నామములో మీరు బాగు చేయమని ప్రభా అడుగుతున్నానయ్యా. ఈ బిడ్డ కుటుంబాన్ని మీ చేతులకు చెప్తున్నాను ప్రభా. ఈ బిడ్డను మీరు వాడుకోండి, మీ రాకడలో అనేక మందికి సాక్షిగా నిలబడలాగిన ప్రభా. ఈ బిడ్డ ఎత్తబడలాగిన మీరే కార్యం చేయమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తమ్ముడు, నువ్వు నమ్మితే నీకు అది పోద్ది గజ్జి, సరేనా? నువ్వు మాత్రం ఇంకెప్పుడు కమ్మ పెట్టుకోబాకు. ఓకే, దేవుడు నిన్ను దీవించును కాక. ఎక్కడ? అమ్మా, వందనాలమ్మా, బాగున్నారా? ఈ షాప్ ఎవరు తమ్ముడు, మీదేనా? ఓకే 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 ఓకే. ఏమ్మా, ఏం పని చేస్తుంటారు? మరి ఎట్లా వీళ్ళకి తినడానికి ఉండటానికి ఎట్లా చేస్తున్నావు? తమ్ముడు, దేవుడి పని చేయడానికి వస్తావా? దేవుడి పని చేస్తావా? నీకు ఫోన్ నంబర్ ఉందా? నీకు ఫోన్ ఉంది అసలు? ఓకే. ఇట్లనే సువార్త ప్రకటించేది ఊరు తిరిగి వస్తావా? నేను మంచిగా చూసుకుంటాం. మరి నువ్వు చదువు. 2 months సెలవు. 2 days 2 months కాదు తమ్ముడు. నీ నంబర్ చెప్తా. 90. అది నా నెంబరు. నువ్వు సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడదాం, సరేనమ్మా. మరి బాప్టిజం తీసుకున్నావా నువ్వు? ఓకే ఓకే, మంచిది. సంఘానికి వెళ్తున్నావా? ఓకే 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 ఓకే. పాపం నువ్వు అమాయకంగానే ఉన్నావు, నీ కొడుకు అమాయకంగానే ఉన్నారు. మరి ఎలా బ్రతుకుతారమ్మా?
సరే తమ్ముడు, మంచిగా ప్రార్థన చేసుకో. మీ అమ్మ నువ్వే చూసుకోవాలి. సరేలే తమ్ముడు, వీళ్ళందరూ ఉన్నారుగా తమ్ముడు, వీళ్ళందరూ ఉన్నారు, తర్వాత చేద్దాంలే ప్రార్థన, పర్లేదు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. చేస్తాం. అది ఫోన్ నెంబర్ తీసుకున్నానుగా, చేస్తాం. మీరు మాత్రం దేవుడిని వదిలిపెట్టబాకండి, మంచిగా ప్రార్థన చేసుకోండి. ఆయన రాకడ సమీపించింది. ఈ లోకంలో చిన్న చిన్న బాధలు కష్టాలు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో పాట పని చేస్తారా, ఇంట్లో ఉండేస్తారు, లోకం చట్టంతా మాట్లాడుతుంటారు. ఏం చేస్తుంటారు అని. ఎవరెవరు ఉంటారు తమ్ముడు మీ ఇంట్లో? నువ్వు మీ అమ్మ ఇద్దరేనా? ఆమెకు పెళ్ళి అయిందా? అదే, ఒక ఆమెకు పెళ్ళి అయింది, ఇంకొక ఆమెకు పెళ్లి కాలేదా? ఇప్పుడు బాగా నిమ్మ చేరిందని అందుకు హాస్పిటల్ పోతున్నాను. ఇంకా పాప కోసం గురువాణి ఉండాడ. ఏది మరి వస్తుందా ఇప్పుడు? సరేలే తమ్ముడు, అయితే ప్రార్థన చేస్తాము, సాయంత్రం మాట్లాడదాం. నువ్వు కూడా డిసైడ్ చేసుకో, పని చేస్తావా, దేవుడు పని చేస్తావా, చదువుకుంటావా ఆలోచించుకో. చదువుకుంటే మంచిది, దేవుడు పని చేస్తే ఇంకా మంచిది. సరేనా? ఓకే, సరే, వందనాలు తమ్ముడు. ఓకే. ఏమ్మా, ఏం పనికి వెళ్తున్నారు? కూలికా మీ సొంతదేనా? అదేలే, మరి కూలికైతే ఎరగడ పోతారా? తీస్తున్నాం. ఇదిగోనమ్మా, దేవుడి మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి ప్రభు. ఆయన ఈ భూమి మీద ప్రతి మానవుడికి దేవుడు. ఆయన తెలుసుకోండి, చాలా బాగుంటది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఏం పెద్దాయన, బాగున్నావా? ఎక్కడికి వచ్చావు? పొలం కాడికి వచ్చావా? ఎన్ని ఎకరాలు ఉంది పొలం? ఎకరా ఏమాత్రం ఉంది ఇక్కడ రేటు? సెటిల్మెంటేనా? ఓకే. ఏమైనా చదువుకున్నావు అప్పట్లో? ఇదే పిల్లలతో చదివించుకోండి. దేవుడి మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన మాటలై ఆయన నమ్ముకుంటేనే మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం. ఈ లోకంలో పాపం నీ వయసులో నీకు భార్య, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, పొలాలు, ఆస్తులు అన్నీ ఉండొచ్చు. చనిపోయిన తర్వాత ఏమి రావు నీతో పాటు. నీ ప్రాణం పరమాత్ముడి దగ్గరికి చేరాలి అంటే యేసు ప్రభు దేవుడని నమ్ముకోవాలి. దేవుడు నిన్ను దీవించును గాక. ఏమ్మా, బాగున్నారా? గుర్తుపట్టారా? ఆ ఒక్కాకు మానినట్లేరుగా మీరు. వేసుకోబాకండి, ఆ పొగాకు వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది. ఒక్కాకు కూడా ఎందుకు వేసుకోవాలి? ఆ నోట్లో ఉండే నీరంతా బయటికి వెళ్ళిపోద్ది. ఏం చేస్తుంటారు మీరు? ఈ ఊరేనా మీది? ఓకే. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఓకే. మంచిది. ఇదిగోండి, దేవుడి మాటలో పిల్లలతో చదివించుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదివించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రజలారా, చూశారు కదా, మనుషులకి చాలా సింపుల్గా చెప్పొచ్చు. వాళ్ళకి రక్షణ కలగాలంటే వాళ్ళు ఏం చేయాలి? రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుంది? ఎలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అని ఉంది. అంటే మనం చెప్పటం వల్ల వాళ్ళ హృదయంలో విశ్వాసం కలుగుతుంది, వాళ్ళు నోటితో ఒప్పుకోవటం వల్ల వాళ్ళకి రక్షణ కలుగుతుంది. అందుకని మీరు కూడా అనేక మందికి సువార్తను చెప్పండి. వాళ్ళ హృదయంలో విశ్వాసం వచ్చేలాగా మీరు సువార్తను చెప్పాలి. వాళ్ళకి రక్షణ వచ్చేలాగా మీరు వాళ్ళతో మాట్లాడాలి. అప్పుడు దేవుని చిత్తం, దేవుని కార్యం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఏదమ్మా, రోడ్డు మీద కొట్టుకుంటున్నారేంటి ఇద్దరు? ఏ కర్ర ఎందుకు తెచ్చుకోలేదు నువ్వు? పెద్దామా కర్ర తెచ్చుకోవాలి, లేకపోతే నువ్వు పడతావు కదా. నీ వయసు ఎంత? ఎందుకంట పూలు? ఎందుకంట? దేవుడు మాటలు చదివించుకో, బాగుంటది. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలయ్యి. ఆయన నమ్ముకుంటే మన స్వర్గానికి వెళ్తాం. ఏంటి పెద్దాయన, ఒడ్లు మీవేనా? ఎట్లా రేటు? ఎవరికి ఇస్తారు? ఓకే.
డబ్బులు వెంటనే ఇస్తారా? ఏమన్నా చదువుకున్నారా మీరు? చదువుకోండి. దేవుడు మాటలు మంచి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా అది సత్యం. మనం యేసుక్రీస్తు అనగానే ఏదో కొద్దిగా వేరే కులం వాళ్ళకి కదా మనకు కాదు కదా అని ఆలోచిస్తాం. ప్రతి మానవుడికి దేవుడు ఆయనే. ప్రతి మానవుడికి దేవుడు ఆయనే. కులానికి ఒక దేవుడు, మా మతానికి ఒక దేవుడు, మనిషికి ఒక దేవుడు అట్లా కాదు. ఇంట్లో 5 ఉంటే 5 దేవుళ్ళు కాదు. ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడెవరో మనం గుర్తుపట్టాలి. ఆ ఒక్కడే. మనం ఏదో కోళ్ళు ఈ మేకలు ఇవి కోసుకుంటే మన పాపాలు పోవని ఆయనే మానవ రూపంలో భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. చనిపోయిన తర్వాత పాతి పెడితే తిరిగి 3వ రోజులు లేచాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలను చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు మళ్ళీ చనిపోయినాక తిరిగి లేచిన వాళ్ళు లేరు. యేసుప్రభు ఒక్కడే తిరిగి లేచాడు. అందుకని ఆయన పేరే సజీవుడు. ఆయనే మృత్యుంజయుడు. ఆయన నమ్ముకుంటేనే మనకు స్వర్గం ఉంది. చనిపోయే లోపల మనం ఎన్ని ఎకరాల పొలం సంపాదించాం, ఎన్ని బస్తాలు వడ్లెత్తాం, మన భార్య పిల్లలు ఏంటి అని కదా ఎవ్వరు రారు మనతో పాటు. మనం ఒక్కరమే వెళ్ళాలి. మన ఆత్మ పరమాత్ముడి దగ్గరికి చేరాలి అంటే యేసు ప్రభు నిజమైన దేవుడు అని మనం ఇక్కడ నమ్మాలి. నమ్మితేనే మనకి రక్షణ, లేదంటే చాలా కష్టం. మీరు కూడా చదువుకోండి, చాలా బాగా అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పొలాలని, మీ ధాన్యాన్ని దీవించును గాక. ఆమేన్. బాగా ఓపిక అయినాడు పెద్ద ఆయన కూడా. చదవండి. పోద్దన్నా ఇటు ఎక్కడికి పోద్ది? ఇది కూడా తిరుక్కునే రావాలి. ఇటే కరెక్ట్ రోడ్డు. అన్నా అదే 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 మంచిదన్నా. ఇగో దేవుడు మాటలు చదువుకోండి, మంచి మాటలు. మీరు మాకు మంచి అడ్రస్ చెప్పారు కదా, అందుకని మీకు కూడా మంచి మాటలు అవి. దేవుడు మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన నమ్ముకుంటే మనం సుఖంగా ఉంటాం, స్వర్గానికి వెళ్తాం. చదువుకుంటే బాగుంటుంది. దేవుడు నిన్ను దీవించును గాక. ఏం పెద్ద ఎండకు బయలుదేరా? ఎక్కడికి? మాగాడిలోకి పోతున్నావా? ఇంకా ఏదైనా ఊరికి పోతున్నావు అనుకుంటున్నావు? చదువుకున్నావా? ఇదిగో దేవుడి మాటలో చదువుకోండి. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయన నమ్ముకుంటే మన స్వర్గానికి వెళ్తాం. ఆయనలో రక్షణ ఉంది. ఆయన మన కోసమే ఈ భూమి మీదకి వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన బలి అయిపోయాడు. బలి అయిపోయిన తర్వాత సమాధిలో పాతి పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి లేచాడు. ఆయన సజీవుడు. మనకి నిత్య జీవం ఇస్తాడు. చదువుకు నీకు బాగా అర్థమవుతుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పొలాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఏం పెద్దాయనా, వాళ్ళంటే ఏదో కుర్రోళ్ళు పోతున్నారు. ఎందుకు ఈ వయసులో నువ్వు కూడా పోతున్నావు? అడదా తోలి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావు. చదివి దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన మాట ఉంటే చదివించుకో. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రజలారా, మీరంతా కూడా గమనించండి. అందరికీ తెలుసు నిజమైన దేవుడు ఎవరో తెలుసు. మనం యేసు ప్రభువుని నమ్ముకోవాలని తెలుసు. అనేక మందికి సువార్తను చెప్పాలని తెలుసు. ఆయన నమ్ముకుంటే మనకు రక్షణ కలుగుతుందని తెలుసు. పరలోకం దొరికిందని తెలుసు. కానీ చాలా మంది స్వార్థంగా వాళ్ళ వరకే వాళ్ళు రక్షణ పొందుకుంటారు, కానీ పక్కన వాళ్ళకి చెప్పరు. అయితే బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? నువ్వెవరికైనా సువార్తను రేపు చెప్తావు అనుకుంటున్నావేమో. కాదు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. అందుకని ఒకవేళ రేపటిగా మనిషి ఉండడేమో, నువ్వు ఇంకా రేపు వెళ్ళి సువార్తను ఎవరికి చెప్తావు? అందుకని సువార్తను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఆ దినమే లేకపోతే ఏం చేస్తావు? నువ్వు ఎప్పుడో చెప్దాం అనుకుంటావు, నువ్వు వెళ్ళేసరికల్లా వాళ్ళు ఉండరు. ఎవరికి చెప్తావు సువార్త? అందుకని దయచేసి రోజులు నిర్లక్ష్యం చేయబాకండి. దేవుని పనిని అస్సలు ఇంకా నిరుత్సాహంగా చేయబాకండి. దేవుని పనిని ఇష్టంతో చేయాలి. మంచిగా ప్రార్థన చేసుకోవాలి. ఎవరికైతే సువార్తను చెప్పాలి అనుకుంటున్నారో వాళ్ళకి చెప్పేసే. నేడే రక్షణ దినం, రేపు అనే రోజు మంది కాదు. అందుకని దయచేసి మీరందరూ కూడా సువార్తను ప్రకటించండి. రక్షణ దినాలన్నీ వెళ్ళిపోయే రోజు రాబోతుంది. ఆ తర్వాత భూమి మీద రక్షణ దొరకదు ఏ మానవుడికి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంత వరకే మనం రక్షణ గురించి ఎవరికైనా చెప్పగలం. రెండవ రాకడలో ఆయన కనుక వెళ్ళిపోయినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకెవరికి రక్షణలు ఉండదు. అందుకని దయచేసి సమయం అనుకూలంగా ఉన్నప్పుడే మీరంతా కూడా సువార్తను ప్రకటించండి. థ్యాంక్ యూ. ఏమ్మా, బాగున్నావా?
బాగున్నావా? నిన్నే మర్చిపోయినట్టున్నావుగా, అసలు మనుషులతోటి కూడా మాట్లాడట్లేదు. ఇగో దేవుడు మాటలు చదివించుకో. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. తమ్ముడు ఇట్లా కొండాపురం వద్దా రోడ్డు బాగానే ఉంటుందా తమ్ముడు? ఇగో దేవుడు మాటలు తమ్ముడు చదువుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదువుకో. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరొక వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దావీదు ఏమంటున్నాడంటే 40వ కీర్తన 8వ వచనంలో, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అని అంటున్నాడు దావీదు. అంటే ఏంటి? మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం చాలా సంతోషంగా ఉండాలి. మనకి అది సంతోషంగానే ఉండిపోవాలి. ఆయన ధర్మశాస్త్రం అంట మన ఆంతర్యంలో ఎప్పుడు ఉండాలంట. అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఎప్పుడు భద్రపరుచుకొని ఉండాలి. ఆయన చిత్తం చేయటానికే మనం ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. అంతేగాని ఎవరెవరో చిత్తాలని చేస్తాం మనం, కానీ దేవుడి చిత్తం మాత్రం చేయట్లేదు. అందుకని ఆయన చిత్తాన్ని చేయడానికి మీరంతా కూడా నడుము కట్టుకోండి. థ్యాంక్ యూ. ఏందమ్మా మీ ఊర్లో రోడ్లు ఇట్లా ఉన్నాయి? ఇక మంచిదమ్మా, దేవుడి మాటలు చదివించుకోండి. ఇక పెద్దమ్మా, యేసు ప్రభు మంచి దేవుడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమైన దేవుడు ఆయనే. ఆయన కులానికి ఒక మతానికి దేవుడు కదా. చదివించుకుంటే మీకు బాగా అర్థం అవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అమ్మ మాది హైదరాబాదు. ఈ ప్రాంతానికి వచ్చాం సంగటి తిందామని. ఎవరన్నా సంగటి పెడతారా? ఎన్ని గంటలకు చేస్తారు? అంతేనా? అందరు అన్నాలు వండుకొని చేస్తున్నారు. పాప చదువుకున్నావమ్మా? ఇక దేవుడు మాటలు చదువుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదువుకోండి. థ్యాంక్ యూ. ఒకవేళ నిజంగా నాకలైనా పెట్టేటట్టుగానే ఉన్నారులే. ఒక నిమిషం. మంచి మాటలు, దేవుడి మాటలు చదువుకోండి. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఏం తమ్ముడు, 2 మేక పిల్లలకి ఇద్దరా? 2 మేక పిల్లలకి ఇద్దరు కాపలా? ఓకే, మంచి తమ్ముడు. ఇగో దేవుడి మాటలు తమ్ముడు చదువుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చదువుకో. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియ జనాంగమా, ప్రియ క్రైస్తవులారా, చాలా మంది చేసే కార్యాలన్నీ చేస్తానే ఉంటారు. నేను మళ్ళీ దేవుడి చిత్తంలోనే ఉన్నాను, నేను దేవుడిలోనే ఉన్నాను, పరిచర్యలోనే ఉన్నాను అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదనమాట. మనము ఈ లోకంలో ఉండే ఆశల్ని చంపుకోవాలి. చంపుకొని మనం ప్రభు కోసం సాక్షిగా ఉండాలి. చాలామంది బ్యాడ్ వీడియోస్ చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు, చాటింగ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎవరితో పడితే వాళ్ళతోటే చాటింగ్ చేస్తూ ఉంటారు ఆ ఫేస్బుక్లో. వాళ్ళు ఎవరో తెలుసా తెలియదా ఏం లేదు, ఆ మాటల్లోనే వీళ్ళు జాగ్రత్తం చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. క్రైస్తవులు చాలా మంచి పర్ఫెక్ట్గా ఉండాలి, దేవునికి సాక్షిగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. అయితే బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మనము జారత్వమునకు దూరంగా ఉండటమే దేవుని చిత్తం అంట. మనం పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తం అంట. కానీ ఈ రోజున సండే పోతున్నారు, పాటలు పాడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, చిల్లర మారుస్తున్నారు, కానుకలు వేస్తున్నారు, వాక్యాన్ని వినకుండా ఆ వాక్యం చెప్పే టైంలోనే చాటింగ్ చేసుకుంటున్నారు, మెసేజ్లు చేసుకుంటున్నారు, వచ్చేస్తున్నారు. ఏమీ ఉపయోగం లేదు. దేవునికి సాక్షిగా ఉండాలి. తెలియని వాళ్ళతోటి చాటింగ్లు చేస్తూ దాంట్లోనే ఏదేదో మాట్లాడుకుంటే దాన్ని జారత్వం అంటుంది బైబిల్ భాషలో. కాబట్టి ఎవరు కూడా జారత్వం చేయకుండా దేవునికి సాక్షిగా భక్తిగా ఉండండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.